బీయింగ్ ఏ డాక్టర్ ఈ కరోనా విలయతాండవం చూసిన తర్వాత ప్రధానంగా ఈ ఆసుపత్రుల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారు? భవిష్యత్తులో ఇలాంటి ఉత్పాతాన్ని మనం ఎదుర్కొనే దిశగా సమాయత్తం అయ్యే దిశగా. గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పార్టిసిపెంట్స్ వ్యూయర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా మంచి టాపిక్ మీద ఈరోజు మీరు రచ్చబండ పెట్టారు సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ఈరోజు డిస్కషను జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి ఇంటర్వెన్షన్స్ ఉండాలి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఏ రకమైనటువంటి ఇంటర్వెన్షన్స్ ఉండాలి అన్నటువంటి రెండు విషయాలను కవర్ చేస్తూ మనం డిస్కస్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి. రిగార్డింగ్ నేషన్ వైడ్ ప్రిపేర్డ్నెస్, కోవిడ్కి సంబంధించినంత వరకు వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ సో మెనీ కంట్రీస్. మనం హెల్త్ ప్రిపేర్డ్నెస్ అని ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేశారు కోవిడ్ రావడానికి ముందు. హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అని కోవిడ్ ప్రిపేర్డ్నెస్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసినప్పుడు వీఆర్ ఇన్ ద 57th ప్లేస్ అవుట్ ఆఫ్ 160 కంట్రీస్. మనం చైనా, ఇటలీ, యూకే, యుఎస్ కంటే ఎలాగో వెనుకబడి ఉన్నాము. వీటికంటే కూడా ఈ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో వీఆర్ ఎట్ 57th ప్లేస్ అవుట్ ఆఫ్ 160 కంట్రీస్. ఇది మన యొక్క ప్రెజెంట్ సినారియో బిఫోర్ ద పాండమిక్ ఆఫ్ కోవిడ్-19. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్ కూడా చాలా వేరియేషన్ ఉంది. సో మనకి ఇందాకే మీరు కొంత డేటా చెప్పారు. దేశం మొత్తం మీద సుమారుగా 9.5 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు. అలాగే ఈ న్యాచురోపతి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఒక 7 లక్షల మంది వరకు ఉన్నారు. మన బెడ్స్, డాక్టర్స్ అంటే WHO గైడ్లైన్స్ ప్రతి 1000 మంది పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలని చెప్తారు. మనకి మన ఇండియాలో చూసుకుంటే సుమారుగా 1500, కొన్ని దగ్గర 1600, కొన్ని దగ్గర 1400, అలా చెప్పుకుంటే ఆన్ అన్ యావరేజ్ 1500 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉన్నారు మనకి. బెడ్స్ అవైలబిలిటీ అయితే చాలా తక్కువ, అంటే పర్ ఎవ్రీ 1000 పాపులేషన్ 0.7 బెడ్స్, అంటే ఈవెన్ ఒక బెడ్ కూడా, ఒక 1000 పాపులేషన్కి ఒక బెడ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన ఇండియాలో ఉన్నాం మనం. సో దీన్ని బట్టి హౌ టు ఓవర్కమ్ దిస్ కోవిడ్ పాండమిక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, పాన్ ఇండియా, భారతదేశం మొత్తం మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం బెటర్ పొజిషన్లో ఉంటామన్నటువంటి విషయం గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ హెల్త్ బడ్జెట్ అన్నటువంటిది చాలా తక్కువ. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 1.5% ఆఫ్ ఎంటైర్ జీడిపి మనకి. దాన్ని మనం 2025కి 2.5% టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అంతా గందరగోళం అయిపోయింది. మరి అలాగే బడ్జెట్ ఎలకేషన్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ యుఎస్లో అయితే ఈ బడ్జెట్ ఎలకేషన్ ఇంచుమించుగా 17% ఆఫ్ దేర్ జీడిపీస్ హెల్త్ బడ్జెట్, 17% ఆఫ్ దేర్ జీడిపీస్ హెల్త్కే కేటాయిస్తారు. చైనాలో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 5% ఆఫ్ దేర్ జీడిపీస్ హెల్త్ బడ్జెట్ పెడతారు. మనకి చాలా తక్కువ, మనకి 1.28% మనకి. అంటే మనం బడ్జెట్ ఎలకేషన్ అన్నటువంటి దాన్ని చాలా పెంచాల్సినటువంటి అవసరం ఉంది మనకి. అట్ ద సేమ్ టైం ఈ పెంచినటువంటి బడ్జెట్ను కూడా పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి మనం దాన్ని అలొకేట్ చేయాలి. ఇట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్నటువంటి ఇబ్బంది నేను చెప్తున్నాను నేను మీకు. ఇదేదో లైక్ విమర్శ కింద తీసుకోకూడదండి. వాట్ ఎవర్ ద బడ్జెట్ అలొకేషన్, ఇన్ కేస్ నిజంగా యూనియన్ గవర్నమెంట్ ఒక 2.5% జీడిపిని హెల్త్ సెక్టార్కి అలొకేట్ చేసిందని అనుకుందాం. ఇందులో మెజారిటీ షేర్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆత్మ, వాట్ ఈ దట్ సమ్ యోజన ఒకటి ఉంది మనకి, హెల్త్ యోజన, ప్రధానమంత్రి ఆయుష్మాన్ హెల్త్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. అంటే దట్స్ అన్ ఇన్సూరెన్స్ స్కీమ్. అది ఆయుష్మాన్ భారత్ PMJAY అని, PMJAY దట్ ఈస్ కాల్డ్. దానిలో ఏమవుతుందంటే మనం ఒక ఇన్సూరెన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఒక 40% ఆఫ్ ది టోటల్ పాపులేషన్, దట్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 50 crores ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా, దే విల్ బి కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్ PMJAY. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్లో కవర్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ పెట్టి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్స్ తీసుకునేటటువంటి వెసులుబాటు మనం
ఆయుష్మాన్ భారత్లో కల్పిస్తున్నాం. మ్మ్. మొన్ననే ఒక హెల్త్ బాడీ మన ఇండియాలో ఏం చేసిందంటే నీతి ఆయోగ్కి రికమెండేషన్స్ చేసింది. మీరు ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ది 60% పాపులేషన్ కూడా ఈ ఆయుష్మాన్ భారత్లో కవర్ చేస్తే 100% పాపులేషన్ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్లో కవర్ అవుతారు. మ్మ్. సో దట్ ఎవ్రీబడి విల్ గెట్ ఇన్సూర్డ్ ఇన్ ఇండియా. ఇది ఒక గొప్ప రిఫార్మ్ అవుతుంది అని ఒక రికమెండేషన్ చేశారు. ఓకే. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, మీరు చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ వీ ఆఫర్డ్ ఎట్ నేషనల్ లెవెల్, ఇదేం చేస్తుంది, ఇన్సూరెన్స్ ఇవ్వటం వల్ల ఎవ్రీబడి విల్ బి గివెన్ ట్రీట్మెంట్ అండర్ ప్రైవేట్ సెక్టర్. అంటే సెకండరీ కేర్ అండ్ టెర్షియరీ కేర్, అంటే జబ్బు వచ్చిన తర్వాత జబ్బును ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వనరులు ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయి. ట్రీట్మెంట్ అంటే అడ్మిషన్, బెడ్, ఇంటర్వెన్షన్ అంటే సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మే, అవి మాత్రమే ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇండైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్లో భాగంగా వాట్ ఎవర్ ద బడ్జెట్ వీ ఎలకేట్ ఇండైరెక్ట్లీ ఇట్ స్ట్రెంగ్థెన్స్ ది ప్రైవేట్ సెక్టర్. మ్మ్. అంతే కదా, బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎవ్రీబడి విల్ గో టు ఎ ప్రైవేట్ హాస్పిటల్ ఓకే. అండ్ ఇండైరెక్ట్లీ దట్ స్ట్రెంగ్థెన్స్ ది ప్రైవేట్ సెక్టర్ రాదర్ దాన్ పబ్లిక్ హెల్త్ సెక్టర్. యూ అండర్స్టాండ్ దట్ లాజిక్. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మధ్యకాలంలోనే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది యూనియన్ గవర్నమెంట్కి. ఏంటంటే ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మన అవసరమైతే ప్రైవేట్ సెక్టర్కి ఇద్దాం, సో దట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు స్ట్రెంగ్థెన్ చేస్తారు, ట్రీట్మెంట్స్ కూడా బాగా చేస్తారని ఒక ప్రపోజల్ పెట్టింది. ఈ రకమైనటువంటి చర్యల వల్ల ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవైలో భాగంగా మనం చేసేటటువంటి యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనుకోవచ్చు. దీనిలో భాగంగా ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ హెల్త్ సెక్టర్ విల్ బి మోర్ స్ట్రెంగ్థెన్ అండ్ ద పీపుల్ విల్ బి గివెన్ సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైమరీ కేర్. ఓకే. ఇందులో ఎక్కడ ప్రైమరీ కేర్ లేదంటే జబ్బు రాకుండా మనం ఏం చేయాలన్నటువంటి అంశాలు ఈ ఆయుష్మాన్ భారత్లో అయితే కవర్ అవ్వడం లేదు. యూనియన్ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా పర్టికులర్గా దృష్టి పెట్టి ప్రధానంగా మీరు ఒకసారి మొన్నటి యూనియన్ బడ్జెట్లో అలొకేషన్స్ మీరు తీసుకున్నా సరే సుమారుగా 2,23,846 కోట్లు హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం అని చెప్పి వాళ్ళు అలొకేట్ చేస్తే దానిలో 64,180 కోట్లు ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ హెల్త్ కేర్కి అలొకేట్ చేశారు. ఒక 35,000 కోట్లు వ్యాక్సినేషన్ కని చెప్పి పెట్టారు. మిగిలినటువంటి వేరియస్ అదర్ దీనికి పెట్టినప్పుడు ఇందులో ప్రైమరీ హెల్త్ సెక్టర్ అలొకేషన్ అనేటువంటి చాలా తక్కువ. ఓకే. సెకండరీ అండ్ టెర్షియరీ కేర్కి అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ ఉండాలా, మరి అలాగే ఒక 12 నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ వేరియస్ ఏరియాస్లో ప్రపోజ్ చేయాలన్నటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి తప్ప ప్రైమరీ హెల్త్ సెక్టర్ మీద ఫోకస్ అయితే చాలా తక్కువ ఉంది. వాట్ ఐ సజెస్ట్ ఎట్ దిస్ జంక్చర్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ సెకండ్ వేవ్, ఓకే, యూనియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ హెల్త్ బడ్జెట్ని బాగా పెంచడం, అలాగే రేజింగ్ అప్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ కేర్ అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ కేర్. అండ్ దేర్ మస్ట్ బి ఎ ప్రాపర్ గవర్నెన్స్, దేర్ మస్ట్ బి ఎ ప్రాపర్ గవర్నెన్స్ టు లుక్ ఆఫ్టర్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ పబ్లిక్ హెల్త్ సెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ హెల్త్ సెక్టర్ మీద కూడా ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి, ఒక ప్రాపర్ రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ ఇన్ ద ఫస్ట్ వేవ్ ఆర్ ఇన్ ద సెకండ్ వేవ్ ఈ ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం ఒక ప్రాపర్ రెగ్యులేషన్ పెట్టాం. అంటే ఫిక్సింగ్ అప్ ఆఫ్ ద ప్రైసెస్, ఇదిగో మీరు ఇంతకే మీరు ట్రీట్ చేయాలా, కోవిడ్ పేషెంట్లకి మీరు ఇంత ఛార్జెస్కి మీరు ట్రీట్ చేయాలా, ఇంతకంటే మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తే మేము ఊరుకోమని ఒక రూల్ పెట్టి, మరి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి 50% బెడ్లు మాకు ఇవ్వండి, కోవిడ్ పేషెంట్స్కి మేము అడ్మిట్ చేస్తాం, ఓకే, వాళ్ళకి ఇంత డబ్బులు అని చెప్పి ఇస్తాం, ఇది మీరు అతిక్రమించడానికి వీలు లేదని చెప్పి ఒక రూల్ పెట్టాం. మరి అలాగే డ్రగ్స్, ఇందాక భాస్కర్ రావు గారు చెప్తూ రెమ్డెసివిర్ యూసేజ్ గురించి, లేకపోతే ఆక్సిజన్ యూసేజ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్,
ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నటువంటిది ఈ రిసోర్సెస్ని చాలా వరకు సేవ్ చేస్తారు. రైట్. ఇంతవరకు మన ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ మన రెగ్యులేషన్ లేదు, మన ఇంటర్వెన్షన్ లేదు. ఇప్పుడు వచ్చింది అది. రెమ్డెసివిర్ మీరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మీరు డేటా అప్డేట్ చేయండి. ఏ పేషెంట్లకి ఏ సెట్టింగ్లో మీరు యూజ్ చేస్తున్నారు, ఆ రికమెండేషన్ మీరు ఫాలో అవుతున్నారు లేదా అన్నటువంటి ప్రాపర్ రెగ్యులేషన్ ఇప్పుడు వచ్చింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ, ఇలా వేరియస్ దీంట్లో ఆ రకంగా దేర్ మస్ట్ బి ప్రాపర్ రెగ్యులేషన్ ఆఫ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. ఓకే. ఈ ప్రాపర్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకోవటం వల్ల ఇన్ ద కమింగ్ డేస్ దేశంలో ఉన్నటువంటి హెల్త్ సెక్టర్ కొంత స్ట్రెంగ్తన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 1 or 2 minutes ఇంకా అడిషనల్ గా ఖచ్చితంగా అన్ని మనం మాట్లాడదాం. చాలా ఇన్ డీటెయిల్ గా మనం చర్చిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కోవిడ్ మిగిల్చిన చేదు విషాదాల తర్వాత మనం ఏ విధంగా సమాయత్తం కావాలి, ఇవన్నీ కూడా మనం 1 minute మీరు టైం ఇవ్వండి. ప్లీజ్ కన్క్లూడ్ మాట్లాడండి. ఓకే. సో ఇక్కడ 2 దేశాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ జంక్షన్లో. ఒకటి యూకే, యునైటెడ్ కింగ్డమ్. ది అదర్ కంట్రీ సౌత్ కొరియా. యునైటెడ్ కింగ్డమ్లో ఏం జరిగిందంటే World War II వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెక్టర్ అన్నటువంటిది ఈ ఇంక్రీజ్డ్ క్యాజువాలిటీస్ కావచ్చు, మార్బిడిటీస్ కావచ్చు, లేకపోతే సివిలియన్ హెల్త్ ఇబ్బందులు కావచ్చు, దాన్ని క్యాటర్ చేసేటటువంటి పరిస్థితి లేదు అప్పుడు వాళ్ళకి కొంత పబ్లిక్ సెక్టర్ లేకపోతే కొంతమంది స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్కి ఇన్సూరెన్స్ స్కీమ్స్ అలా ఉండేవి. చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉండేది ఆ టైంలో వాళ్ళకి. World War II వచ్చిన తర్వాత అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు మన కోవిడ్ ఎలాగనో వాళ్ళకి అప్పుడు World War II వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రాపర్ పాలసీస్ తీసుకొని, ఒక లెజిస్లేచర్ తీసుకొని, నేషనల్ హెల్త్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు. నేషనల్ హెల్త్ సిస్టమ్, NHS అని చెప్పి మనం చాలా గొప్పగా చెప్తాం. ఓకే. ఈ నేషనల్ హెల్త్ సిస్టంలో ఏంటంటే ఒక ట్యాక్స్ ఫైనాన్షియల్ సిస్టమ్ అది. అంటే ప్రతి వ్యక్తి కూడా ట్యాక్స్ కడతాడు, హెల్త్కి ట్యాక్స్ కడతాడు. అంటే ఎవ్రీ సిటిజన్ ఇన్ యూకే దే విల్ పే సమ్ ట్యాక్స్ ఫర్ దేర్ హెల్త్. అంటే ట్యాక్స్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఇట్స్ ఏ యూనివర్సల్ హెల్త్ కేర్. అందుకని అక్కడ ఎక్కడ ప్రైవేట్ సెక్టర్ అనేది ఉండదు. ఎంటైర్ హెల్త్ సిస్టమ్ విల్ బి మేనేజ్డ్ బై ద గవర్నమెంట్ అండర్ NHS, నేషనల్ హెల్త్ సిస్టంలో ఎవ్రీ సిటిజన్ విల్ గెట్ ఏ ప్రాపర్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ యూకే. అది ఒక సిస్టమ్. అది చాలా అందరికీ బాగా యాక్సెసిబుల్గా ఉంది, క్వాలిటీ ఉంది, అన్నీ బాగున్నాయి. సౌత్ కొరియాలో ఏమైందంటే సౌత్ కొరియాలో ఈ రకరకాల ఇబ్బందుల వల్ల ఇలాంటిది ఒక యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. నేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చి ఎవ్రీ సిటిజన్ ఇన్ సౌత్ కొరియా విల్ బి ఇన్సూర్డ్ బై ది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంటే ఇన్సూరెన్స్ చేసేస్తుంది. సో ఎవ్రీ సిటిజన్ ఇన్ సౌత్ కొరియా ఈజ్ ఇన్సూర్డ్. సో వాడు ఎక్కడ నచ్చితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకొచ్చాడు ప్రైవేట్ సెక్టర్. ఓకే. సో వాడికి ఇన్సూరెన్స్ ఉంది, వాడికి ఏదైనా జబ్బు వస్తే వాడు ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు. తద్వారా ఏం జరిగింది, ప్రైవేట్ సెక్టర్ ఇన్ సౌత్ కొరియా చాలా చక్కగా స్ట్రెంగ్థన్ అయిపోయింది, పబ్లిక్ హెల్త్ సెక్టర్ స్ట్రెంగ్థన్ అవలా. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ యూకే అండ్ సౌత్ కొరియా. యూకేలో ఇట్స్ ద ట్యాక్స్ ఫైనాన్షియల్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ సెక్టర్ బికమ్ సో స్ట్రెంగ్థన్. బట్ ఇన్ సౌత్ కొరియా యూనివర్సల్ ఇన్సూరెన్స్ సిస్టమ్, ప్రైవేట్ సెక్టర్ వాజ్ సో స్ట్రెంగ్థన్, పబ్లిక్ హెల్త్ సెక్టర్ లేదు. వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కేర్ చాలా డిఫెక్టివ్ ఉంది సౌత్ కొరియాలో. ఇప్పుడు అదే ఇండియాలో కూడా ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగా, ఈ PMJAYలో భాగంగా 40% ఆఫ్ పాపులేషన్ కంటే 50 crores ఆఫ్ పూర్ పాపులేషన్ మనం ఇన్సూర్ చేస్తున్నాం. ఇది మనం యూకే నుంచి సౌత్ కొరియా నుంచి నేర్చుకోవాల్సినటువంటి 2 అంశాలు. ఆయుష్మాన్ భారత్ లో అవసరమైతే అలాంటిది మన దేశానికి మార్పులు చేసి అవసరం అనేది మనం మాట్లాడదాం.